చూసిరా కమిషన్ల కోసం వీళ్ళు ఎట్లా కొనబోతా ఉన్నారు ఏం కథ అనేది 5 రూపాయల యూనిట్ ఉంటే 20 రూపాయల యూనిట్ కొన్నారు అట్లా పెట్టుకున్నారు వీళ్ళు ఈ రకంగా తెలంగాణ ప్రజలారా మనని మొత్తం లూడి చేసింది ఈ ముఠా నేను ఎప్పుడు చెప్పిన ఈ మాట 4 సంవత్సరాల క్రితం ఈయన కరెంటు దోపిడీ మీద ఎపిసోడ్ చేసిన కాళేశ్వరం కథ వ్యవహారం అంతా మీరు ఒకసారి వీలైతే అది చూసుకోండి అన్ని ఒకసారి చూడండి మీకు కంప్లీట్ గా పిక్చర్ అర్థమవుతుంది ఏం చెప్పినాం అనేది వీళ్ళు ఎట్లా దోషిరు అనేది రూపాయిన్నరకు దొరికేటువంటి కరెంటును 9 రూపాయలు పెట్టి కొనుక్కొస్తాడు ఎవడన్నా అంగట్ల టమాటా 10 రూపాయల కిలో దొరికేది ఉంటే 100 రూపాయల కిలో కొనుక్కొస్తాడు ఎవడన్నా ఇక కరెంటు గట్లే కొనుక్కొచ్చి గిట్ల చేసిరు అన్నట్టు మొత్తం సర్వనాశనం కేసీఆర్ ప్రభుత్వం పుణ్యం అంటూ విద్యుత్ సంస్థలన్నింటిపై ఏకంగా 1.14 లక్షల కోట్ల భారం మోపింది ఈ పాపమంతా అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే డిమాండ్కు తగిన విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా ఆర్భాటాల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ ప్రజల నెత్తి మీద పెద్ద శటగోపనం పెట్టారు జిల్లాలోని డిఈ స్థాయి అధికారుల దగ్గర నుంచి సీఎండీల వరకు తమకు అనుకూలంగా వ్యవహరించే దొంగల్ని పెట్టుకొని ప్రజలకు వాస్తవాలు తెలియకుండా మేనేజ్ చేశారు ఫలితంగా విద్యుత్ సంస్థలు భ్రష్టు పట్టిపోయాయి చివరకు పంపిణీ చేసిన కరెంటుకు సైతం ప్రభుత్వ సంస్థలు వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది మరోవైపు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో అసలు ఏం జరిగిందో వారికైనా స్పష్టత ఉందో లేదో వారికే తెలియాలి డిమాండ్ తగ్గ ఉత్పత్తి ఏ రోజు చేయలే ప్రజలారా మీకు ఒక్కసారి నేను క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తా ఈ విద్యుత్ కు సంబంధించి ఎందుకంటే ఇవాళ శ్వేతపత్రం అనేది ఒకటి దుకాణం పెట్టిండు కదా చెమటపత్రం అట చెమట ఒడిసిరట అయ్యా కొడుకులు ఇప్పుడు కేసీఆర్ 24 గంటల కరెంట్ అన్నాడు ఉచిత కరెంట్ ఇంకా దీని పేరు ఈ ఉచిత కరెంట్ అంటే ఏంది ఉచిత కరెంట్ అంటే ప్రభుత్వము రైతులు ఇటు డిస్కంలు ఇవి కదా అంటే ఉచిత కరెంట్ అంటే ఏంది ప్రభుత్వము ఈ డిస్కంల దగ్గర ప్రభుత్వం కరెంటు కొని కరెంటుకి అయ్యే పైసలన్నీ డిస్కంలకు కట్టి ఈ కరెంటును రైతులకు ఇస్తే ఇది ఉచిత కరెంటు కానీ కేసీఆర్ ఆడిన డ్రామా ఏంటంటే ఈ ఉచిత కరెంటు స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిస్కంల దగ్గర కరెంటు తీసుకుండు కానీ వాళ్ళకి పైసలు కట్టలే అది డిస్కంల దగ్గర కరెంటు తీసుకుండు కానీ వాళ్ళకి పైసలు కట్టలే ఇప్పుడు ఏమైంది అది 81,000 కోట్ల రూపాయలు అప్పులు అయినాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ దిగిపోయి ఇవి ఎవరు కడతారా అని చెప్పి డిస్కం అడిగితే ఇల్లు కడతారు రైతులు కడతారని చెప్పిండు వీళ్ళకే ఇచ్చినాం తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను వాళ్ళే కడతారు మేమెందుకు కడతామని పోతుండే ఇప్పుడు ఉచితమేనా ఇది ఉచిత కరెంటేనా ఇది ఈ లెక్కలు బయటకు వస్తా ఉన్నాయి ఇంకొక విషయం చెప్తా ఉన్నారు సోదరులారా ఈ 24 గంటల కరెంటే రాలేదు తెలంగాణలో దీన్ని బయట పెట్టినాం మీరు ఒకటి చెప్పండి ఈ కాళేశ్వరం కట్టిన అంటాడు ఇవాళ కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి ఎక్కడెక్కడి సీతారామ ఇక ఒక్కటి కాదు అలా పథకాలు అనేకం కట్టినాం 1 కోటి ఎకరాల మాగాని 1 కోటి ఎకరాలు పండిస్తా ఉన్నాం అంటాడు ఎట్లొస్తా ఉన్నాయి 1 కోటి ఎకరాలంటే దీనికి కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం దీంతో నీళ్ళు వస్తున్నాయి కాలువల పంట చేన్లు వారి పంటలు పండుతున్నాయి ఏమైంది సోదరులారా తెలంగాణ రాష్ట్రం 2014లో వ్యవసాయ పంపు సెట్లు 19.1 లక్షలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 2000 కేసీఆర్ చేతుల నుంచి మనం 23 నాటికి ఏమైంది ఇది 29 లక్షలు అయింది అంటే మోటార్లు సంఖ్య పెరిగింది మరి కాలువలతో నీళ్ళు వస్తే మోటార్లు తక్కువ కావాలి కానీ ఎట్లా పెరిగినాయి మరి 10 లక్షల మోటార్లు ఎట్లా పెరిగినాయి ఇప్పుడు కాలువలతో నీళ్ళు వస్తుంటే ఎవడన్నా కరెంట్ మోటార్ కొనుక్కుంటాడా చక్కగా చేర్లకే వస్తుండగా చెరువు కింద చెరువు పార్కం ఉంటది ఎవరైనా మోటార్ పెడతాడా బోర్ ఎత్తాడా ఎవడన్నా నీళ్ళు వచ్చినాక మరి ఈ నీళ్ళెటు పోయినట్టు ఈ మోటార్ల సంఖ్య ఎందుకు పెరిగినట్టు ఇప్పుడు మోటార్లు 19 లక్షల మోటార్లు పోయి ఇది 4 లక్షలకు 3 లక్షలకు వచ్చిందంటే అవి నిజంలో కాలువలతో వస్తున్నాయి కాబట్టి మోటార్లు ఎవరు పెట్టుకుంటలేరని చెప్పాలి ఈ కాలువలతో నీళ్ళు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఎందుకు ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే ఈ 24 గంటల కరెంట్ ఎందుకంటే కమిషన్లు కొట్టేటందుకు అందుకోసమే ముఖ్యమంత్రి గారికి క్లియర్ గా చెప్పిండు ఎక్కడ అసెంబ్లీలో
దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇక ఇంకొక ఆయన అంటాడు, ఇంకో తెలివి తక్కువ ఆయన అంటాడు, ఏమంటాడంటే ఛత్తీస్గఢ్ తోని కేసీఆర్ ఛత్తీస్గఢ్ తోని ఒప్పందం చేసుకుండు. ఆ ఒప్పందం సంగతి ఏం దొరికేనా ప్రజలారా? 1000 మెగావాట్ల విద్యుత్తును ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలంగాణకు సప్లై చేసేటట్టు పెట్టుకుంటే ఏంటంటే ఇంకా దీని ఒప్పందం ఏందనుకుంటున్నావు, బయట మార్కెట్లో తక్కువ దొరుకుతుంది. బయట మార్కెట్లో 2.5-3 రూపాయలకే యూనిట్ దొరుకుతుంటే ఈడికి పోయి 9 రూపాయలకు కొనుక్కొచ్చిండు. అది ఎందుకు? వీళ్ళతోని ఒప్పందం చేసుకొని ఇక్కడ కమిషన్లు కొట్టేందుకు కేసీఆర్ కుటుంబం కేవలం కమిషన్ల కోసమే ఈ డ్రామా ఆడిండు. ఇక్కడ మళ్ళీ ఏంది, ఈ 1000 యూనిట్, ఈ 1000 మెగావాట్లు నువ్వు వాడినా వాడకపోయినా నేను పైసలు ఇస్తా, మేము వాడుకున్నా వాడుకోకపోయినా ప్రతి నెల 1000 మెగావాట్ల కడతానే ఉంటాం మేము పైసలు అని చెప్పిండు. ఇక వాళ్ళకి అట్లా అది కథ. ప్రతి నెల కట్టి 100,000 కోట్ల రూపాయలు ఇట్లా నాశనం చేశారు. ఇక ఇంకొక ఆయన అంటాడు, ఛత్తీస్గఢ్ ఏ ప్రభుత్వం ఉందా కేసీఆర్ అంటున్నావు, ఏ ఛత్తీస్గఢ్ లో కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకున్న నాటికి ఉన్న ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్, రమణ్ సింగ్ ముఖ్యమంత్రి అప్పుడు. ఈ లెక్కలన్నీ మేమంతా కలిసి ఛత్తీస్గఢ్కు రైతాంగాన్ని తీసుకపోతే భూపేష్ బఘేల్ గారు ఏది మొన్నటి దాకున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయాన నాకు చెప్పిండు మీ ఓడు పైసలు ఇవ్వాలి ఇస్తలేడని, మా బకాయి అట్లనే ఉందని చెప్తే మా ఓడు నాశనం చేసిండు సార్ ఇప్పుడేం గెలకకూరని చెప్పి. రైతులారా మీరు బాగా ఆలోచన చేయండి. ఎవడన్నా ఇప్పుడు వస్తువు మనం తీసుకుంటే పైసలు కట్టాలి, వస్తువే రానప్పుడు పైసలు ఎట్లా కట్టాలి? కానీ కడతా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటు కేసీఆర్. ఎందుకంటే కమిషన్ కావాలి, నేను వాడకపోయినా నీకు 1000 మెగావాట్ల కడతా, నాకు వచ్చేది నాకు వస్తుంది, నీకు వచ్చేది నీకు వస్తుంది. ఎవ్వని కాడు పుట్నాలు బుక్క దంచుకొని బుక్కిరు కథం. అది ఇది ఇప్పుడు వాస్తవానికి ఏం జరగాల్సిందే, దాదాపు 81,000 కోట్ల రూపాయలు కదా, 81,000 కోట్ల రూపాయల అప్పు ప్లస్ ఇవన్నీ కలిపితే 1,13,000 కోట్లు అనుకుంటా. ఇవన్నిటితోని మనం కొత్తగా విద్యుత్ తయారు చేస్తే మనకు శాశ్వతంగా ఉండేటి కదా, ఎప్పటికి ఉండేటి కదా. అవి చేయలే. అవి చేస్తేందుకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే ఏమైంది, ఆడ ఈ బొగ్గు ఈయన ఇండియా బుల్స్ కంపెనీ ఆ 3rd జనరేషన్ సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, ఆ చెడిపోయిన సమాన్ తోటి ఆడ గడతా అని పోయిండు. ఇండియా బుల్స్ దగ్గర కమిషన్లు కొట్టిండు, ఇటు ప్రభుత్వం దగ్గర కొట్టిండు, అన్నిట్లలో కొట్టిన తర్వాత ఈయన కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా ఇప్పుడు ఆ థర్మల్ పవర్ ప్లాంట్ దేంతో నడుతుంది అనుకుంటారు? జపాన్ ఈ బొగ్గు కాదు, మన సింగరేణి బొగ్గుతో కరెంట్ కాదు, అది జపాన్ బయట దేశాలకి ఏం రావాలి. అటువంటి సామర్థ్యం కథ పెట్టిండు దుకాణం సారు, బాగా కాస్ట్లీ. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయానికి జెన్కో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4,365 మెగావాట్లు. దీనికి తెలంగాణ ఏర్పాటుకు ముందే 2,960 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రం ఏర్పాటు తర్వాత అవి ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సైతం సుదీర్ఘ కాలం పట్టింది. అయితే ఈ నిర్మాణంలో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ ఇప్పుడు పనిచేయదా టెక్నాలజీ, ఆ టెక్నాలజీ పెట్టి ఆ టెక్నాలజీ ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇండియా బుల్స్ అంటోడు కంపెనీ, ఇండియా బుల్స్ కంపెనీ ఏం చేసిందంటే వీడు ఒక తాన విద్యుత్ పవర్ ప్లాంట్ కట్టడం కోసం వానికి కావాల్సిన సమాన్ బిహెచ్ఈఎల్ కు ఆర్డర్ చేసిండు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది కదా, దానికి ఆర్డర్ చేసిండు ఇండియా బుల్స్ కంపెనీ. ఏది అక్కడ మాకు పరికరాలు కావాలి మీరు ఉత్పత్తి చేయని, వీనికి ఒక 10,000 కోట్లు ఇచ్చిండు. అందాదా 10,000 కోట్లు ఈ బిహెచ్ఈలకు చెల్లించిన తర్వాత ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా మారిపోయి సబ్ క్రిటికల్ విధానం వద్దు, సబ్ క్రిటికల్ విధానం ఎక్విప్మెంట్ వాడకండి, దానివల్ల లాభం లేదు, ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది అని చెప్పారు, ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇది వాడకూరు అని చెప్పారు. చెప్తే ఏమైంది, అయితే ఈ సబ్ క్రిటికల్ ద్వారా వచ్చేటువంటి వాడకని చెప్పిన తర్వాత
ఏం చేసినంటే ఈడు ఇండియా పులిసోడు అది కాదు వద్దంటారు మరి నా పైసలు నాకి అని అన్నాడు బిహెచ్ఎల్ని ఏమన్నాడు ఇక మరి అది వద్దంటారు కదా నా పైసలు నాకి అంటే నీ పైసలు నీకెట్టిస్తావురా నువ్వు గమ్మత్తున్నావు మేము మాకు ఆర్డర్ ఇచ్చినావు అయిపోయా మేము సమాన్ తయారు చేస్తామి ఏం చేయాలి మేమేం చేసుకోవాలి సమాన్ అని వీళ్ళు అన్నారు వీళ్ళు అనగానే ఈయనేం చేసిండు ఎరికేనా నేను బక్రగాని పట్టుకొస్తా ఆ బక్రగానికి ఇది అంటగడదాం నా పైసలు నాకు ఇస్తామంటే ఇస్తపో అన్నాడు ఆ బక్రగాడు ఎవరంటే కేసీఆర్ మనల్ని బక్రాలను చేసి ఏం చేసిందంటే ఈ ఇండియా బుల్సోడ్ ఇడిచిపెట్టినటువంటి వస్తువులను నేను తీసుకుంటా అని పోయిండు నేను తీసుకుంటా అని పోయి అక్కడ బిహెచ్ఎల్ ఈ ఇండియా బుల్సోడ్కి ఇక్కడ పైసలు కట్టిండు ఈ పైసలు ఇక్కడ రాగానే 10,000 కోట్లు ఇందులో 5,000 కోట్లు కేసీఆర్ కుటుంబం కొట్టేసింది ఆయనకి 5,000 కోట్లన్నా వాపసు వచ్చినాయి కదా అది కొట్టేసిన తర్వాత ఏందా టెక్నాలజీ అంటే ఇది బయటనేమో రూపాయి పావులో 2 రూపాయలకు యూనిట్ తయారైతుంటే ఈడ 6 రూపాయలు 7 రూపాయలకు తయారైతాయి యూనిట్ సోడిగా ఇటువంటి కథ ఇది వీడికి కావాల్సింది మళ్ళా విదేశీ బొగ్గు కావాలి ఇక్కడ బొగ్గు మన సింగరేణి బొగ్గు పనికిరాదు దీనికి విదేశీ బొగ్గు పాత ఏది ఈ ఇంత కరెంటు యుగంలో ఆయిల్ ఇంజన్ పెట్టుకున్నట్టు అన్నట్టు అంతే ఇంత కరెంటు ఆయిల్ ఇంజన్ పెట్టి గా కథ అన్నట్టు ఆయిల్ ఇంజన్ పెట్టుకున్న కథ కాడికి తెచ్చిండు సారు ఇగో ఈ రకంగా కొట్టేసిండు ఈ విద్యుత్ రంగం మీదనే ఈ లెక్కలన్నీ బయటకు వస్తే ఇప్పుడు ఇజ్జలు పోతుంది సార్కు ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినందుకు గంత దుర్మార్గుడు మూర్ఖుడు